హాయ్ హలో వెల్కమ్ టు 24 ఫ్రేమ్స్ వెండితెర ముచ్చట్లు. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ హాస్యకథ చిత్రాలు, అలాగే కుటుంబ కథా నేపథ్యంలో సాగే చిత్రాలు, భార్యాభర్తల కథలకు ఆయన కేర్ ఆఫ్ అడ్రస్. అలాగే లో బడ్జెట్ సినిమాలను హై క్వాలిటీగా ఎలా తీయాలో ఆయనకు బాగా తెలుసు. ఇటు రాజేంద్ర ప్రసాద్ అలాగే చంద్రమోహన్ గారితో అత్యధిక సినిమాలు తీసిన ఘనత ఆయనకే దక్కింది. అలాగే ఎందరో కామెడీ ఆర్టిస్టులకు ఆయన లైఫ్ ఇచ్చారు. ఆయన ఎవరో కాదు, రేలంగి నరసింహారావు గారు. ఈరోజు ఆయన మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? సూపర్ అండి. అసలు మిమ్మల్ని అడగాల్సిన అవసరం కూడా లేదు సార్ ఎలా ఉన్నారు అని. అదే థ్యాంక్ యూ సార్. అయితే రేలంగి అనగానే మనకి అలనాటి పెద్ద ఆయన రేలంగి వెంకటరామయ్య గారు, ఎస్, ఆయన గుర్తొస్తారు. ఏంటి సార్ ఆయనకి మీకు ఏమన్నా సంబంధాలు కానీ అనుబంధం ఎలా ఉందా సార్? ఒకే కమ్యూనిటీ అండి మేము. ఓకే. వరుసగా నాకు పెదనాన్న గారు అవుతారట నాకండి. అయితే నేను ఎప్పుడూ ఆయన్ని కలవలేదు ఎప్పుడు కూడా. ఓకే. సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత నేను రాధమ్మ పెళ్ళి అని మా గురువు గారు దాసనారాయణరావు గారి దగ్గర పనిచేస్తున్నప్పుడు రాధమ్మ పెళ్ళి ఆఫీసు వాళ్ళ ఇంట్లోనే కింద గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టారు. రేలంగి వెంకటరావు గారి ఇంట్లో కింద నీలకంఠ మెహతా స్ట్రీట్ అని మద్రాసులో. ఆపోజిట్ కృష్ణ గారి ఇల్లు, రేలంగి వెంకటరావు గారి ఇల్లు కింద గ్రౌండ్ ఫ్లోర్లో. అయినా కూడా నేను ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో అటాచ్మెంట్ ఏర్పడింది కానీ వీరితో నేను ఎప్పుడు పెద్ద ఆయనతో మాట్లాడలేదు. ఓకే. ఆయన చేసిన మూవీస్ చూడడం కానీ ఆయన్ని తెగ చూసేవాడిని. అబ్బో అద్భుతం అండి. అయితే రాధమ్మ పెళ్లి సెట్లో ఒకసారి ఆయన్ని చూసి ఆనందం వేసింది నాకు. అప్పటికే ఆయనకి ఆర్థరైటిస్ వచ్చి నడవలేకపోతున్నాడు, కూర్చునే చేస్తున్నాడు ఆయన. ఆ సినిమాలో కూడా కూర్చునే చేశారు. ఓ రోజు నేను వర్క్ చేసుకుంటూ ఉండగా అక్కడ రాధమ్మ పెళ్ళిలో నన్ను పిలిచారు ఆయన షార్ట్ గ్యాప్లో. బాబిట్ రామ్మా అన్నారు. నీ పేరేంటి, నీ దేవురు అని అడిగాడు. ఫస్ట్ పాలకొల్లు అన్నాను. పాలకొల్ల ఎవరికి బాయ్? నేను డాక్టర్ రేలంగి శ్రీరంగనాయకులు గారి అబ్బాయినండి అని. ఓ రంగడ కొడుకువా, నీ పేరేంటి అని. రేలంగి నరసింహారావు అండి అన్నారు. రేలంగి ఎందుకు అయ్యింది అని. మా ఇంటి పేరు రేలంగి అనేది, అందుకు రేలంగి నరసింహారావు అని పెట్టుకున్నాము అన్నారు. వద్దు, ఈ రోజు నుంచి నువ్వు ఉత్తి నరసింహారావు, రేలంగి కాదు. అదేంటి సార్, ముందు నుంచి వస్తాం పేరు అది నాకు. అంతకుముందు పనిచేసిన సినిమాల్లో కూడా రేలంగి నరసింహారావు అని పడింది అసిస్టెంట్ డైరెక్టర్గా నాకు. నా స్కూల్లో కూడా అందరూ రేలంగి నరసింహారావు అని పిలిచేవారు. రేలంగనో నరసింహారావు అని పిలిచేవారు కాదు, రేలంగి నరసింహారావు. అది కాదయ్యా, ఒక చిన్న ఇబ్బంది ఉంది. ఏంటి సార్ అన్నారు. ఇట్లా ఒంగు అన్నాడు. ఒంగు నల్లాగా ఆయన కుర్చీ దగ్గరికి. ఏమీ లేదు, సెట్లో నిన్ను రేలంగి ట్రావయ్యా, ఏంటి ఎదవ పని ఇది అని మీ గురువు నిన్ను తిడతా ఉంటే నన్ను అనుకుంటారు, నా అసిస్టెంట్ అందరూ సెట్లో అందరూ నన్ను చూస్తున్నారు, నాకు ఇన్సల్టింగ్ గా ఉంది అని చెప్పి మీరు దయచేసి నువ్వు రేలంగి తీసే ఈ సినిమా వరకు నరసింహారావు అని పెట్టుకో. మీ గురువుతో కూడా చెప్పు, ఏమన్నా మీరు తిట్టినా నరసింహారావు అయితే తిట్టండి. నేను చెప్పలేదు సార్, చెప్తే మీరు చెప్పండి అన్నాను. అలాగా మా మొదటి పరిచయం అండి. ఓకే, అంతే. ఒక్కసారి మీరు డైరెక్ట్ గా ఆయన్ని కలవడం, ఆ తర్వాత ఇంకా మళ్ళీ ఫర్దర్ గా ఆయన ఇంట్లో కలవడం చేయడం ఆయన జరిగిందండి. ఓకే. ఆ సినిమా షూటింగ్ అంతా కలిసి ఉన్నాం. ఓకే సార్. ఇంకోటి, మీరు అంటే చాలా మంది మనం వింటూ ఉంటాము, నేను డాక్టర్ అవ్వాల్సింది యాక్టర్ అయ్యాను అని అంటూ ఉంటారు. మీరు కూడా డాక్టర్ అవ్వాల్సింది డైరెక్టర్ అయ్యారు అని విన్నాం. అవునండి. అవునా? అవును. అంటే మా నాన్నగారు డాక్టరు. యాక్చువల్గా డాక్టర్ని కొడుకుని డాక్టర్ చేయాలి అని అనుకుంటారు. ఇంజనీర్ చేయాలనుకుంటాడు కొడుకుని ఎవరైనా. అది చేయాలనుకున్నారు, కుదరలేదు. అయితే మా నాన్నగారికి తెలియని ఒక సీక్రెట్ ఉందండి పాపం. అది తెలుసుంటే ఆ రోజు ఆయన అనుకునేవాడు కాదు. ఏంటి సార్ అది? ఆయన డా అనుకున్నాడు కదా, విధాత డై అనుకున్నాడు. కానీ మీరు మీ చిత్రాలతో మాత్రం మాకు అటు ఆరోగ్యమే ఇస్తున్నారు, ఆనందం కూడా ఇస్తున్నారు. ఎందుకంటే ఒక కుటుంబ సమేతంగా కూర్చొని మీ సినిమాలు చూసేవాళ్ళు ఆ రోజుల్లో. సార్ నిజంగా 90s 80sలో మీ సినిమాలు కుటుంబం మొత్తం కూర్చొని సాయంత్రం అయితే ఒక సినిమా వస్తుందంటే నిజంగా అందరికీ అదొక ఆ సినిమా కోసం వెయిట్ చేయడం అనమాట. కానీ ఈ రోజుల్లో అలాంటి సినిమాలు వస్తున్నాయా? కుటుంబ సమేతంగా చూసే సినిమాలు ఉన్నాయా? ఎలా ఉంది? అంటే ఉన్నాయి కానీ తగ్గినాయండి. ఉన్నాయి. రీసెంట్గా కొన్ని సినిమాలు వచ్చినాయి, నేను అవి చూసి ఐ ఎంజాయ్డ్ లాట్. ఓకే. తక్కువ వస్తున్నాయి పర్సంటేజ్.
అంటే కమర్షియాలిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారండి టోటల్గా. అంటే ఆఫ్ కోర్స్ ప్రొడ్యూసర్ అనే వరకు నాకు డబ్బులు రావాలి, కమర్షియల్గానే సినిమా ఉండాలి. బట్ మా సినిమాలన్నీ కూడా కమర్షియల్గానే ఉండేవి. జంజాల్ గారు తీసినవి కానీ నేను తీసినవి కానీ అన్నీ కమర్షియల్గానే ఉండేవి మా అన్నీ. కానీ ఇప్పుడు ఏమైందంటే ట్రెండ్ మారిందండి. ఆ ట్రెండ్ మార్పు నుంచి వీళ్ళు ఇలా వెళ్ళి అలా చేస్తున్నారండి. బట్ కాబట్టి కొన్ని సినిమాలు వస్తున్నాయి. క్వాలిటీ ఎలా ఉందంటారు సార్ అప్పుడు మూవీస్కి ఇప్పుడు క్వాలిటీ బ్రహ్మాండంగా పెరిగిందండి. ఎందుకు పెరిగిందంటే టెక్నాలజీ పెరిగింది టోటల్గా. అత్యద్భుతమైన టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. సో అప్పుడు మేము చేసినప్పుడు ఎంత టెక్నాలజీ లేదండి టోటల్గా. మేము కేవలం స్క్రిప్ట్ మీద, సీన్ మీద, డైలాగ్ మీద బేస్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు 50% స్క్రిప్ట్, 50% టెక్నాలజీ. అంత బాగా డెవలప్ అయిందండి డెఫినెట్గా. ఇప్పుడు అదే సినిమాల్ని మేము తీయాలంటే అద్భుతంగా తీయగలం టెక్నాలజీ తోటి. మేము సూపర్గా తీయగలం. సార్ మన సౌత్ ఇండియాలోనే ఏ డైరెక్టరు ఏ హీరో కూడా ఒకే కాంబినేషన్లో అన్ని మూవీస్ చేసుండరు. మీరు రాజేంద్ర ప్రసాద్ గారితో చేశారు, అలాగే చంద్రమోహన్ గారితో చేశారు. అవునండి. ఎలా సార్, ఎలా కుదిరింది మీకు అలా? అంటే ఇక్కడ ఒక డైలాగ్ ఉందండి, డిమాండ్ అండ్ సప్లై. చంద్రమోహన్ గారు నా కాంబినేషన్లో సినిమా సూపర్ హిట్ అవగానే మంచి హిట్ అయిందండి. ఫస్ట్ సినిమా నేను మాడ 100 రోజులు ఆడింది. నెక్స్ట్ సెకండ్ సినిమా యావండో శ్రీమతి గారు, మూడో సినిమా ఇల్లంతా సందడి. అలాగే సినిమా 1 by 1 ముచ్చటగా ముగ్గురు, ఏమండి ముగ్గురు అమ్మాయిలు మొగుడు. ఎప్పుడైతే హిట్లు వస్తున్నాయో ప్రొడ్యూసర్ ఈ కాంబినేషన్లో సినిమా తీయాలి అని వస్తారు మన దగ్గరికి అండి. సో ఆ సినిమాలే నా దగ్గరికి వచ్చాయి. ఏమంటే చంద్రమోహన్ గారి కాంబినేషన్లో మీరు సినిమా చేయాలి, చంద్రమోహన్ గారి కాంబినేషన్లో సినిమా చేయాలి, చంద్రమోహన్ గారి దగ్గరికి వచ్చి రేలంగి నరసింహ గారి కాంబినేషన్లో మీరు సినిమా చేయాలని వచ్చేవారు. సో వరుసగా అలాగా మొత్తం 24 సినిమాలు చేసేవాడి మేము ఇద్దరం. తర్వాత మళ్ళీ నాకు రాజేంద్ర ప్రసాద్ గారు సెకండ్ హీరోగా ఎంటర్ అయ్యి నా సినిమాల్లో, అక్కడి నుంచి ఆయన అప్పటికి తర్వాత హీరో అయ్యాడు. వంశీ గారు హీరోని చేశారు ఆయన్ని. రామోజీ సినిమా ఉషాకిరణ్ మూవీస్ పడది. చేసిన తర్వాత నేను హీరోగా పట్టుకున్నాను. మళ్ళీ ఎప్పుడైతే హీరోగా పట్టుకున్నానో మా ఇద్దరు హిట్ అయ్యాం. ఆ హిట్ అవ్వడం వరుసగా ఇంకా మళ్ళీ ప్రొడ్యూసర్లు రాజేంద్ర ప్రసాద్, రేలంగి నరసింహారావు, రాజేంద్ర ప్రసాద్, అదే డిమాండ్ అండ్ సప్లై. ఆల్మోస్ట్ ఎన్ని సినిమాస్? రాజేంద్ర ప్రసాద్ గారితో 33 ఫిలిమ్స్ 24 ఫిలిమ్స్ విత్ చంద్రమోహన్ గారితో చేశారు. సార్ రాజేంద్ర ప్రసాద్ గారు కామెడీ అంటే ఆ టైమింగ్ ఏంటి అనేది మనందరికీ తెలుసు. ఆయనతో సెట్స్లో కాకుండా బయట కూడా మీ ఇద్దరి కాన్వర్జేషన్ కానీ అనుబంధం ఎలా ఉండేది అంటే మీరు చాలాసార్లు చెప్పారు కూడా, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ మాది, చిన్న చిన్న అలకలు, బుజ్జగింపులు. ఫోన్లో డిస్ప్లే చూస్తే మీరు నా ఫోన్లో కానీ రాజేంద్ర ప్రసాద్ గారి ఫోన్లో కానీ ఆర్పి అంటే రాజేంద్ర ప్రసాద్, బాబు అదే విషయం ఉంటుందండి. మేము ఎప్పుడు కలిసిన బాబు అదే విషయం అనుకుంటామండి. మేమిద్దరం అంత క్లోజ్గా ఉంటామండి మేమిద్దరం. అది అలా ఏర్పడింది. చంద్రమోహన్ గారితో ఏంటి ఓ పెద్దరికం నాకండి. ఓకే. ఎందుకంటే కామెడీ అంటే ఏంటో తెలియని నాకు, నేను రైటర్స్ ద్వారాను చంద్రమోహన్ గారి యొక్క అభినయం ద్వారాను నేర్చుకున్నాను, తెలుసుకున్నాను. బట్ రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వచ్చినప్పటికీ అప్పుడు కామెడీ పట్లు దొరికేసినాయి నాకు. రాజేంద్ర ప్రసాద్ గారు అలసలో కామెడీ పట్లు బ్రహ్మాండంగా చేస్తాడు కామెడీ. కాబట్టి మా ఇద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. నా మైండ్లో ఏం ఉందో, ఇలా తీసుకోవాలి సీను, ఈ క్యారెక్టర్ ఇలా ఉండాలి, మాడ్యులేషన్ ఇలా ఉండాలి అనుకుంటే అది చేసి చూడండి రాజేంద్ర ప్రసాద్ గారు. అంటే అన్ని మూవీస్లో సార్ 33 మూవీస్ అంటే చిన్న విషయం కాదు. ఎక్కడ కూడా చిన్న డిస్టర్బెన్స్ కానీ ఎక్కడ రాలేదు సార్, బ్రేక్ పడ్డం. మన కొటేషన్ ఉంది కదండి, సర్దుకుపోతే సంసారం అని. అందుకే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అన్నారు. ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా సర్దుకుపోతే సంసారం. ఆయన కానీ మూవీకి మాత్రం ఎక్కడ డిస్టర్బెన్స్ అవ్వలేదు. ఎప్పుడు ఏ ప్రొడ్యూసర్కి మేము డిస్టర్బెన్స్ ఇవ్వలేదు. నేను కానీ రాజేంద్ర ప్రసాద్ గారు కానీ నా డైరెక్షన్లో అది ఖచ్చితంగా నేను చెప్పగలను. మా వల్ల సినిమా ఆగిపోయిందని కానీ, సినిమా పోస్ట్ పోన్ అయిందని కానీ, లేదా సినిమా లేట్ అయిందని కానీ ఏనాడు లేదండి. మా ఇద్దరు కాంబినేషన్ లేదండి. అది ఇప్పుడు రేలంగి గారి మూవీస్ ఆయన చేసిన డైరెక్షన్లో ఏ ప్రొడ్యూసర్ కూడా నష్టపోలేదు అనే ఒక టాక్ కూడా ఉంది ఇండస్ట్రీలో. ఏమంటారు సార్? అంటే స్క్రిప్ట్ అండి మెయిన్. ఇప్పుడు ఉన్న డైరెక్టర్లో కొంతమంది ఏం చేస్తున్నారంటే అండి, ఒక చిన్న కథ అనుకుంటున్నారు. దాన్ని నా ఉద్దేశంలో ఏంటంటే ఫుల్ ప్లెడ్జ్డ్గా కథనే తయారు చేసుకుని A to Z అన్ని క్యారెక్టర్లలో తయారు చేసుకుని డైలాగ్ వెర్షన్ పూర్తి చేసుకుని దాన్ని మళ్ళీ మీరు చదువుకుంటూ లెంత్ తీసుకుని, లెంత్ ఇన్ అవర్స్ మనకు ఉండాలి, ఎందుకంటే మించి ఉండకూడదు
అని అనుకుని చేస్తే సినిమా ఎప్పుడు పెర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఏమవుతుందంటే సెట్ మీదకి వెళ్ళి సీన్లు రాస్తున్నారు కొంతమంది, రాత్రి ఆలోచిస్తున్నారు కొంతమంది అండి, పొద్దున వెళ్ళి అప్పటికప్పుడు రాసేస్తున్నారు. ముందు అనుకున్నవి కూడా చేంజెస్ జరుగుతూ ఉన్నాయి. డైరెక్టర్ బాపు గారు ఉన్నారండి, బాపు గారికి ఎవరైనా సెట్లో సలహా ఇస్తే ఏమండి ఈ డైలాగుకి ఈ డైలాగ్ ఇస్తే బాగుంటుంది కదండి అంటే, బాగుంటుందా బ్రహ్మాండం కానీ నెక్స్ట్ సినిమాలో పెడదాం ఇప్పుడు కాదు ఓకే అనివ్వరండి బాబు గారు. ప్రీ ప్రొడక్షన్ అనేది సరిగ్గా చేసుకుంటలేదండి కొంతమంది డైరెక్టర్లు ఓకే. దానివల్ల ఏమవుతుంది, సినిమా కిల్ అయిపోతుందండి టోటల్. ఆచిపాచిగా ఉంటున్నాయండి సీన్లు అతక్క అదే దక్క క్యారెక్టరైజేషన్ సరిగా లేక ఇవన్నీ చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. మరి యంగ్స్టర్స్ వచ్చారు, బ్రహ్మాండంగా ఉన్నారు, చేస్తున్నారు సినిమాలు. బట్ ఇది కూడా పాటిస్తే ప్రీ ప్రొడక్షన్ ఈ కథకు అనుగుణంగా అంటే డైరెక్టర్ కావచ్చు, డైరెక్టర్ ఏదైతే కథ అనుకుంటున్నారో అవుట్పుట్ వచ్చేసరికి ఇప్పుడు మీరు చెప్పినట్లుగా కొన్ని మార్పులు జరుగుతున్నాయి. ఇప్పుడు అంటే హీరోకి కొంచెం కంఫర్ట్ లెవెల్స్ కోసం కావచ్చు, లేకపోతే హీరోయిన్ కంఫర్ట్ లెవెల్స్, లేకపోతే వారికి అనుగుణంగా కథని మార్పులు చేర్పులు చేస్తున్నారంటారా, లేకపోతే సిచ్యువేషన్ బట్టి కథలు మార్పులు జరుగుతాయి? అంటే ఇక్కడ రెండు రకాలండి. మనం కమర్షియల్ హీరో పెద్ద హీరోకి వెళ్ళినప్పుడు మీరు పెద్ద హీరోకు ఉన్నటువంటి ఇమేజ్ ఆడియన్స్లో వాళ్ళ ఫ్యాన్స్లో ఉన్న ఇమేజ్ని బట్టే కథలు ఎక్కోవాలండి. అది హీరో గారికి కూడా నచ్చాలి. ఓకే. అలాగే ఒక లీడింగ్ ఆర్టిస్ట్ ఉంటే, ఒక విజయశాంతి లాంటిది, ఒక శ్రీదేవి లాంటిది అప్పట్లో వాళ్ళు ఉంటే వాళ్ళ ఒపీనియన్ కూడా మన వెంటలో తప్పు లేదు. ఒక రేంజ్ ఆర్టిస్టులతో చేస్తున్నప్పుడు మీరు వాళ్ళ మాట మీరు వినక్కర్లేదండి. మీ స్క్రిప్ట్ ప్రకారం వాళ్ళు చేస్తారంటే ఓకే, లేదంటే వేరే ఆల్టర్నేటివ్కి వెళ్ళండి. మీరు స్క్రిప్ట్ పాడు చేసుకోవద్దు. ఇక్కడ స్క్రిప్ట్ చాలా ఇంపార్టెంట్. బట్ వేరే కమర్షియల్ ఆర్టిస్ట్తో చేసినప్పుడు ఇప్పుడు మీరు చిరంజీవి గారు, నాగార్జున, బాలకృష్ణ, మన వెంకటేష్ గారు ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ప్రభాస్, వీళ్ళందరూ వాళ్ళకు ఒక ఇమేజ్ ఉంది పబ్లిక్లో. వాళ్ళకి తెలుసు ఏ సినిమా ఎందుకు కమర్షియల్గా ఆడుతుంది అనేది. సో వాళ్ళ సజెషన్ తీసుకోవాలి, క్వశ్చన్ ఏం లేదండి. వాళ్ళకి స్క్రిప్ట్ వినిపించాలి, చెయ్యాలి. బట్ వేరే చిన్న హీరోలతో చేసినప్పుడు అక్కర్లేదండి. బట్ నేను ఏనాడు కూడా స్క్రిప్ట్ రాజేంద్ర ప్రసాద్కి వినిపించలేదు, చంద్రమోహన్ గారికి వినిపించలేదు, సుమన్ గారితో సినిమా చేశాను, సుమన్ గారితో వినిపించలేదు, బ్రహ్మానందం గారితో చేశాను, వినిపించలేదు, ఆది గారితో చేశాను, వినిపించలేదు, బాబు మోహన్తో చేశాను, వినిపించలేదు. వీళ్ళెవరికి స్క్రిప్ట్లు నేను సెట్స్లోకి వచ్చిన తర్వాత ఆ టైంకి షార్ట్ టైంకి వాళ్ళకి తెలిసేదండి. అంటే కాదండి, క్యారెక్టర్ తెలియడం కోసం ముందు రోజు ఎప్పుడో సెట్లోకి వచ్చిన తర్వాత మేకప్ వేసుకుంటున్నప్పుడు ముందు మొత్తం క్యారెక్టర్ అంతా చెప్పేవాళ్ళం, కథంతా చెప్పేవాళ్ళం మనం. దాన్ని బట్టి వాళ్ళు ప్రిపేర్ అయ్యేవాళ్ళు. అంటే మా మీద నమ్మకం వాళ్ళకండి. ఓకే, డెఫినెట్గా వాళ్ళు కూడా కథ వినే మేము చేస్తాము అన్నారనుకోండి, కమర్షియల్ హీరోకి వీళ్ళకి తేడా ఉండదు. అంటే వీళ్ళు కమర్షియల్ హీరోలు కాదా అని అనొచ్చు మీరు, కాదు. కమర్షియల్ హీరో అంటే వీళ్ళకి స్క్రిప్ట్ పకడ్బందీగా బ్రహ్మాండంగా ఉండాలండి, ఉంటే సూపర్ హిట్ అవుతుంది సినిమా. బట్ వేరే కమర్షియల్ హీరోకి వచ్చేటప్పటికంటే సినిమా కథ మామూలుగా ఉన్నా కూడా ఒక 2 రోజులు అత్యద్భుతమైన కలెక్షన్లు ఉంటాయండి, వాళ్ళ ఫ్యాన్స్ వల్ల కానీ వాళ్ళ ఇమేజ్ వల్ల కానీ. అవును సార్. అయితే మీరు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు డాక్టర్ అవ్వాల్సింది, మీరు డైరెక్టర్ అయ్యారు. అసలు ఎలా సార్ డైరెక్టర్ డిపార్ట్మెంట్ని మీరు ఎందుకు ఎంచుకున్నారు, ఎప్పుడు జరిగింది? నేను ఎన్నుకోలేదండి, అది కూడా దైవికంగా జరిగింది. నేను ఎప్పుడైతే డాక్టర్కి వెళ్ళాలనుకున్నానో ఎప్పుడు వెళ్ళలేకపోయాను. మన మెరిట్ మార్క్స్ రాలేదు, నేను డిప్రెషన్కి వెళ్ళాను. ఐఎమ్ అన్ఫిట్ ఫర్ ది ఎడ్యుకేషన్ అని ఆ బుక్స్ తీసి పక్కన పడేశాను. ఓకే, అంటే అప్పటి వరకు ఇంట్రెస్ట్ ఉందా సార్ డాక్టర్? అద్భుతంగా ఇంట్రెస్ట్గా చదివానండి, కానీ మెరిట్ మార్క్స్ రాలేదండి. దాంతో వదిలేశాను. నాన్నగారు డిప్రెషన్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఏంటి వీడు ఎలా తయారైపోయాడు, ఎలా అయిపోయాడు, అది ఇదని. మా నాన్నగారికి నాటక రంగం మీద మక్కువ ఎక్కువండి. నేను నాటకాలు కూడా వేశానండి కాలేజీ రోజుల్లో. నేనండి వేసిన తర్వాత మా నాన్నగారు ఒక ఐడియా వచ్చి ఇంకా ఓ పని చేద్దాం, వీటి సినిమా ఫీల్డ్కి తీసుకెళ్దాం. నేను ఫోటోగ్రఫీ అంటే చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ నాకండి. అప్పుడు ఒక చిన్న కెమెరా తోటి ఫోటోలు తీసేవాడిని ఫ్రెండ్స్ అందరికీ. అద్భుతంగా తీస్తున్నాడు అనే పేరు వచ్చింది అక్కడ పాలకొల్లో నాకండి. ఈ మాస్క్ కూడా పెట్టి తీసేవాడిని, జ్యువెల్ రోల్. అప్పట్లో ఇద్దరు మిత్రులు సినిమా చూసి నాగేశ్వర గారి మాస్క్ పెట్టి తీసేవాళ్ళం. అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు కదా అప్పుడండి. సో డైరెక్షన్ డిపార్ట్మెంట్ జాయిన్ చేద్దామని, సినిమా ఫీల్డ్కి తీసుకెళ్ళాలని చెప్పి మా
కానీ మీకు ఫోటోగ్రఫీ అంటే ఇంట్రెస్ట్ కానీ అటువైపు వెళ్ళలేదు. డైరెక్షన్ కాదండి, ఫోటోగ్రఫీ అని చెప్పి మా ఊళ్ళో డాక్టర్ కృష్ణాజీ గారు ఉన్నారు, మా కమ్యూనిటీ అండి. ఆయన కానీ మీ ఫాదరే తీసుకొచ్చారు సార్? మా ఫాదరే, నాన్నగారే కృష్ణాజీ గారితో కన్సల్ట్ చేసి వాళ్ళ బంధువు ఎస్విఎస్ ఫిల్మ్స్ అని విద్యే జగన్నాథరావు గారని డబ్బుకు లోకం దాసోహం, నిండు హృదయాలు, నిండు మనస్సులు పెద్ద పెద్ద ఎన్టీ రామారావు గారితో సినిమాలు తీసినటువంటి విద్యే జగన్నాథరావు గారు వాళ్ళు దగ్గరికి తీసుకెళ్ళారు. అంటే ఆయన మేనల్లుడే కృష్ణాజీ గారు, డాక్టర్ కృష్ణాజీ గారు మాకు బాగా క్లోజ్ అండి, మా కమ్యూనిటీ. తీసుకెళ్తే ఆయన కూర్చోబెట్టి లెసన్ పీకాడు. సినిమా ఫీల్డ్ మంచిది కాదయ్యా, రాణిస్తే రాణిస్తాం, లేదంటే లేదు, అనవసరంగా లైఫ్ రూయిన్ అయిపోద్ది. నాన్నగారు చెప్పినట్టుగా చదువుకుని కొన్ని బీఎస్సీ నుంచి డాక్టర్కి వెళ్ళు, ఇంకో 2 ఏళ్ళు ఎక్స్ట్రా అయితే అయ్యింది, 3 ఏళ్ళు అంటే నేను వినలేదండి. సరే మా ఊడు వినలేండి, వద్దు మీరు అంటే ఎస్ఎస్ లాల్ గారి దగ్గర జాయిన్ చేయాలనండి, కెమెరామెన్ ఎస్ఎస్ లాల్ గారి దగ్గర. అయితే నెక్స్ట్ పిక్చర్కి పెడతానులే రండి అని. ఎలాగా వచ్చాం కదా అని చెప్పి మా ఊరు డైరెక్టర్ దాసనారాయణరావు గారు, అప్పటికి డైరెక్టర్ అవ్వలేదు, గురువు గారు రైటరు, ఆయన్ని కలిసాం. కేతా గారు అని పబ్లిసిటీ ఆర్టిస్ట్ ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన్ని కలిసాం. కోళ్ళ సత్యం గారు అని ఒక కబడ్డీని, ఆయన్ని కలిసాం. ఇలాగ మొత్తం మీద 10 మందిని కలిసాం. కలిసినప్పుడు ఈ కేతా గారు కానీ మన దాసన గురుగారు కానీ వీళ్ళందరూ ఇచ్చిన సలహా ఏంటంటే, ఫోటోగ్రఫీలో వద్దు సార్, కుర్రోడు చదువుకున్నాడు, నాటక అనుభవం ఉంది స్టేజ్ మీద, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ చేయండి అని డైవర్ట్ చేశారు. చూసారు, ఇక్కడ కూడా విధాత రూట్ మార్చాడు. కానీ యాక్టింగ్ సైడ్ ఎప్పుడు వెళ్ళాలనుకోలేదు, వెళ్ళలేదండి. ఎందుకంటే మీరు నాటకాలు కూడా వేశారు అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వచ్చారు. అలాగే వచ్చి బయట 2 సినిమాలు చేసి గురుగారి దగ్గరికి వచ్చేసాను తర్వాత దాసనారాయణ గారు. సార్ ఇప్పుడు ఆయన నిజంగా దర్శక దిగ్గజం మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. దాసనారాయణ మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఆయన మా గురువు గారని, ఎప్పుడు కూడా ప్రతిసారి. ఆయనకి మీకు అనుబంధం ఎలా ఉండేది, ఆయన దగ్గర మీ ప్రస్థానం ఎలా మొదలైంది సార్? అదే చెప్పాను కదండి, నాన్నగారు తీసుకొచ్చి చేస్తే నేను డైలాగ్ రాస్తున్నాను మహమ్మద్ బిన్ తుగ్లక్ అనే సినిమాకి, దానికి రికమెండ్ చేస్తాను అని ఈయన అన్నారు. కేతా గారు పబ్లిసిటీ ఆర్టిస్ట్ ఎన్టీ రామారావు గారి సంస్థకి ఆయన నేను ప్రొడ్యూసర్ గారితో చెప్తాను, పుండరీకాక్ష గారు నాకు బాగా క్లోజ్ అని ఆయన పుండరీకాక్ష గారితో చెప్పడం, అలాగే గురువు గారు దాసనారాయణ గారు పుండరీకాక్ష గారితో చెప్పడం, బివి ప్రసాద్ గారు డైరెక్టర్ ఆయనతో చెప్పడం, నా సినిమాకి అప్రెంటిస్గా పెట్టారు. అది అయిపోయింది. రెండో సినిమా కేఎస్ఆర్ దాస్ గారు యాక్షన్ డైరెక్టర్ అండి, ఆయన దగ్గర పనిచేశాను 1 year. అది అయిన తర్వాత గురుగారి దగ్గరికి వచ్చేసానండి. గురువుగారి దగ్గర కంటిన్యూస్గా వెళుతున్నానండి, పనిచేస్తున్నాను వరుసగా, ఇంకెక్కడికి డిస్టర్బ్ కాలేదు. ఆయనకి మీకు ఉన్న అనుబంధం ఎలా ఉండేది అని అడిగారు కదా, దానికి ఇన్సిడెంట్ చెప్తాను మీకు. ఎప్పుడో ఒకసారి నేను కొన్ని సినిమాలు ఆయన దగ్గర పనిచేసిన తర్వాత, ఆయన వరుసగా 5-6 బ్యాచ్లు ఉన్నాయి ఆయన దగ్గర, అంటే చాలా బిజీగా ఉండేవాడు గురువు గారు. ఖాళీ అయిపోయిన బ్యాచ్ని మళ్ళీ నెక్స్ట్ పిక్చర్కి వేసేవారండి, ప్రీ ప్రొడక్షన్కి. మళ్ళీ ఈ ప్రీ ప్రొడక్షన్ నుంచి వర్కింగ్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్కి వచ్చేది ఈ బ్యాచ్ అంతా. మళ్ళీ ఖాళీ అయిన వాళ్ళు అక్కడికి వచ్చేవారు. నా బ్యాచ్ ఖాళీగా ఉందండి. పొరపాటున ఆయన ఏం చేశారు, గమ్ముని దన్మని మా బ్యాచ్కి ఒకటి వేరే బ్యాచ్కి ఇచ్చేసాడు ఆయన అవకాశం. నాకు కోపం వచ్చింది దాని మీద, కోపం వచ్చి వద్దు సార్. అయితే మేము ఒక విషయం అడుగుతాం, మీరైతే నిజం చెప్పాలి సార్. చెప్పండి. మెడ్రాస్లో మీకు ఒక హీరోయిన్ గారికి ఏఆర్ గార్డెన్స్ అనే గార్డెన్స్ ఉందని మేము విన్నాం, మీరేం చెప్తారు? నేను అశ్వినితో 2-3 సినిమాలు చేస్తున్నాను. అప్పటికి చేస్తూ ఉంటే ఇప్పుడు గ్యాసిప్స్ అని ఎక్కువ రాస్తున్నారు కదా, అప్పట్లో తక్కువ ఉండేవి. అది ఎవడో తెలియక ఏం చేశాడంటే, రేలంగి నరసింహారావు గారికి అశ్వినికి కనెక్షన్ ఉంది అని రాసిపడి దుబ్బారు. యాస్టీజ్ రాసేస్తే అది పేపర్లో వేసేసారు. వీళ్ళిద్దరికి కనెక్షన్ ఉందానికి కనెక్షన్ ఉంది, ఏఆర్ గార్డెన్స్ అని ఉంది అని కూడా సాక్ష్యం రాశారండి దాంట్లో. ఇది మా అత్తూరు బెంగళూరులో చూశారు. చూసి మా అత్తూరు మా బావమరిది వైఫ్ మా మిస్సెస్ తీసుకొచ్చింది. నవ్విందండి మా మిస్సెస్, నవ్వి ఉంది ఏంటంట, అదేంటది అంత తేలిగ్గా తీసుకుంటావు నువ్వు, అది
అన్ని తప్పు. ఏఆర్ గార్డెన్ అంటే అంబిక రాధా గార్డెన్, అది వాళ్ళిద్దరు అక్క చెల్లెలు పెట్టుకుంది. ఈయనకి అలాంటి వేషాలు లేవు అసలను అని మా మిస్సెస్ చాలా క్లియర్గా చెప్పడం చెప్పిందండి. మీరు ఎలా రియాక్ట్ అయ్యారు సార్? నేను నవ్వుతూ ఊరుకున్నాను అంతే. మామూలుగా సినిమా వాళ్ళ మీద గ్యాసిప్స్ అండి, అదండి. ఓకే, అంతే తప్పించి ఇది పెద్ద సీరియస్ అవ్వలేదు మ్యాటర్. హీరోయిన్ గారు దాని గురించి తెలుసా? ఆవిడకి తెలియదండి అశ్విని. అంటే వాళ్ళు చాలా లైట్గా ఎందుకు తీసుకుంటారంటే జనరల్గా ఎన్నో వస్తూ ఉంటాయి గ్యాసిప్స్ వాళ్ళ మీద, ప్రతిదీ పట్టించుకున్నారంటే ఇబ్బంది వాళ్ళు. ఓకే, అలాగే. అంటే సార్ మీకేమనిపించింది సార్? జనరల్గా ఏంటంటే హీరో హీరోయిన్ మీద వస్తూ ఉంటాయి, డైరెక్టర్కి హీరోయిన్ కి వచ్చింది, డైరెక్టర్కి హీరోయిన్ కి ఉన్నాయి తక్కువ సార్, తక్కువ. ఇంకా ఆ రోజుల్లో ఇంకా తక్కువ. నేను నవ్వుకుని ఊరుకున్నానంటే నిజం అనుకున్నది కొంచెం బెదురుండేవాడిని నేను. ఏంటిది ఇవంది మన సీక్రెట్ బయటపడిపోతుంది, మా మిసెస్ తెలిస్తే ఏమైపోద్ది అని కంగారు పడేవాడిని. నిజం కాదు కదా, యాక్షన్ తీసుకోవడానికి ట్రై చేసేవాళ్ళు, చేసేవాడిని వాళ్ళ మీద. కానీ అది లేదే మనకి, దానివల్ల మనం సైలెంట్ అయిపోయాం. నవ్వుతూ తీసుకున్నాను అంతే. ఓకే సార్, అయితే మీరు ఇప్పుడు తీసే సినిమాలన్నీ కూడా కుటుంబ కథా నేపథ్యం, భార్యాభర్తల కథలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఎందుకు సార్? కారణం ఏంటి ఎక్కువగా వాటిని మీరు ఎంచుకోవడానికి? ఏమీ లేదండి, యుగాలు మారినా మనకి పెరుడు మారిన భార్యాభర్తల అనుబంధం అనేది ఎప్పుడూ ఒకటే టోటల్గా. అది కలకాలం ఉండేదని నా నమ్మకం. ఇప్పుడంటే రీసెంట్గా ఏయో కొంచెం డిస్టర్బెన్స్లు వచ్చి మాట్లాడితే విలువ తెలియకుండా భార్యాభర్తల బంధం తెలియక విడిపోతున్నారు కానివ్వండి, చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. కానీ మరి మన పూర్వీకుల దగ్గర నుంచి మనకు వచ్చింది ఏంటంటే భార్యాభర్తల అనుబంధం అనేది చాలా గొప్పది అనేది. ఏ దేవుడినైనా మీరు తీసుకోండి, దేవుళ్ళ సంగతి చూసుకుంటే ఒకవేళ వాళ్ళ అనుబంధాలు మరి గొప్పదే కదండి. సీత కోసం రాముడు ఎంత పోరాడేటండి మరి, అది మరి మామూలు విషయం అండి అది. అలాగా ఆ అనుబంధం ఎప్పటికీ ఒకటే, ఎన్ని యుగాలు మారినా ఎన్ని చేంజెస్ వచ్చిన ప్రపంచంలో అనేది నా నమ్మకం అండి. దానివల్ల ఎక్కువ తీసుకుంటూ ఉంటామండి. ఓకే సార్, అయితే మీరు ప్రతి సినిమాలో కూడా ఒక హాస్య సన్నివేశం తీసుకుంటే ఎంతో వైవిధ్యంగా ఉంటాయి. మీరు రియల్ లైఫ్లో జరిగిన రెఫరెన్సెస్ని కూడా తీసుకుంటూ చేస్తూ ఉంటారని విన్నాము. అలాగే మనం ఒకటి ఎప్పుడూ కూడా ఎన్నిసార్లు చూసినా కూడా మనకు కళ్ళ ముందు కనిపిస్తుంది, నవ్వు వస్తూనే ఉంటుంది. అది మన బ్రహ్మానందం గారిది టికెట్ కలెక్టర్. ఇంట్లో ఉండి కూడా ఆయన ఊగిపోతూ ఉంటారనమాట, తింటూ పడుకుంటూ కూడా. ఏంటి సార్ ఆ సన్నివేశం ఎలా తీసుకున్నారు సార్? నేను ఎక్కువ సమాజంలో ముందు అబ్జర్వ్ చేస్తానండి. సమాజంలో జరిగే కథని ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేస్తాను. సమాజంలో ఉన్నట్టు తిరుగుతున్న క్యారెక్టర్ని ఎక్కువ అబ్జర్వ్ చేస్తాను. ఒకసారి కాశీ విశ్వనాథ్ గారి డిస్కషన్ కోసం నేను వైజాగ్ వెళ్ళానండి. నేను కాశీ విశ్వనాథ్ గారు అని రైటర్ నా ఫస్ట్ పిక్చర్ నుంచి పనిచేశాడు నాకు. నేను మావిడ దగ్గర నుంచి నాది రెండో సినిమా నేను మావిడ. చందమామ అనేది ఫస్ట్ పిక్చర్, అది రిలీజ్ లేట్ అయింది. రెండో సినిమా నాకు నేను మావిడ అక్కడి నుంచి కంటిన్యూ అయ్యాడు. ఆయన కామెడీ బాగా రాసేవాడు అండి ఆయన. ఆయన అప్పట్లో ఫ్యామిలీని షిఫ్ట్ చేయలేదు మద్రాస్కి. 25 days మద్రాసులో ఉండేవాడు, 5 days ఇంటికి వెళ్ళొచ్చేవాడు. అలాగే జర్నీ చేసేవాడు. ఓ రోజు నేను ఆయన పెళ్ళానికి ప్రేమ లేక ప్రియనట శుభలేక సబ్జెక్ట్ డిస్కషన్ కోసం అని వైజాగ్ వెళ్ళాను నేను. ఆయన 10 రోజులు అక్కడ ఉండవలసి వచ్చింది, 15 రోజులు. ఆ పరిస్థితిలో నేను వెళ్ళాను. వాళ్ళ ఇంటికి నన్ను భోజనానికి పిలిచారు. భోజనానికి వెళ్ళాం. వెళ్ళినప్పుడు అన్నయ్య గారు రండి కాళ్ళు కడుక్కోండి భోజనం చేద్దరు కానీ అందరు ఆవిడ. వెళ్ళాను డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళేటప్పటికి వెండి కంచం ఒకటి పెట్టి ఉందండి అక్కడ. ఆ వెండి కంచం జనరల్గా ఓనర్కి పెడతారండి. పక్క సీట్లో కూర్చున్నాను. అయ్యో అక్కడ కూర్చుంటారు ఏంటంటే ఆ వెండి కంచం మీకేనండి ఆవిడ. సరే ఓకే అని కూర్చు. మరి కాశీ గారికి ఏంటి పెడతానండి, తీసుకొస్తాను కంచం అందరు. సరే ఈ లోపల ఆవిడ కూరలు తీసుకొచ్చిందండి. అదేంటంటే కాశీ గారి కంచం పెట్టి కూడా కూరలు తీసుకొచ్చేస్తున్నారు, అంత కాశీ గారు కూడా కంచం పెట్టి మా ఇద్దరికి ఒకేసారి ఏంటంటే వేస్తాను అన్నయ్య గారు, తొందరపడదు వేస్తాను అని నాకు కూరలు వడ్డించింది. తర్వాత రైస్ తీసుకొచ్చింది, మళ్ళీ ఇదే మాట అడిగితే వేస్తాను మీరు ముందు మీరు స్టార్ట్ చేయండి వస్తుంది, ఆయనకు వచ్చేస్తుంది భోజనం. ఇది కాదండి, ఆయనకు కూడా భోజనం పెడితే ఇద్దరం ఒకేసారి కలిసి తింటాం, కలిసి స్టార్ట్ చేస్తాం అన్నాను. సరే అంది. లోపలికి వెళ్ళి క్యారేజీ తీసుకొచ్చిందండి, అక్కడ పెట్టింది. దానికి ఆకు ఒకటి ఉందండి పైన క్యారేజీ. హోటల్లో భోజనం ఇచ్చినప్పుడు ఆకు పెడతారు పైన అప్పట్లో మనకండి. మీకు ఇంటి భోజనం పెట్టి ఆయనకి హోటల్ నుంచి తెప్పించారు. ఆకు తీసుకుని కడుక్కుని ఆయన నాడు
ఏంటిది, నాకేమో ఇంటి భోజనమా, ఆయనకి హోటల్ భోజనమా, నాకేం అర్థం కాదు. జనరల్ గా అతిథికి బయట నుంచి ఏదైనా తెప్పించి పెడుతూ ఉంటారు, పెడుతూ ఉంటారు. ఆయనకేమో హోటల్ భోజనం పెడుతున్నారు, నాకు ఇంటి భోజనం పెడుతున్నారు. చూస్తున్నాను, గిన్నెలు తీసాడండి. ఆ గిన్నెల్లో సేమ్ కూరలు ఉన్నాయండి, నాకు వేసిన కూరలు. మీకు వేసిన సరే ఇదేంటిది సేమ్ కూరలు ఉన్నాయి అంటే, హోటల్ నుంచి ఎవరైనా తెప్పించారా ఇద్దరికి హోటల్ నుంచి తెప్పించిన కొన్ని గిన్నెల్లో వేసి అక్కడ పెట్టేస్తారు కదా ఇద్దరు వేసుకోవడానికి. మరి ఆయనకి చెప్పండి క్యారేజ్ ఇచ్చారేంటి, ఏమంటే కాశీ గారు ఏంటి సార్ ఇది అన్నాను. నేను చెప్తాను అన్నయ్య గారు ఒకసారి. ఆయన 25 days మద్రాసులో ఉంటున్నాడు, 5 days వైజాగ్ వస్తున్నాడు. వచ్చినప్పుడు మేము చాలా సంతోషించేస్తాం, ఎందుకంటే 25 days మిస్ అయ్యారు ఆయన అని. పిల్లలు కూడా నాన్న మిస్ అయ్యారు అని సంతోషించేవారు. నేను వచ్చారు కదా అని చెప్పి నేను పిల్లలు కలిసి పంచపక్ష పరమాన్నాలన్నీ వండేసి ఆయనకి ఇష్టమైనట్టు పదార్థాలు అన్నీ, చికెన్ బిర్యానీ అవి ఇవి అన్నీ చేసి పెట్టేవాడు. 2 ముద్దలు తిని ఆయన చీకటికి వెళ్ళిపోయేవాడు, ఏది ముట్టుకునేవాడు కాదు సరిగాను, ఇష్టంగా తినేవాడు. అర్థం కాలేదు. 2 నెలలు నేను 3 నెలలు సఫర్ అయ్యాను. నేను ఏంటి ఈయన ఇలా చేస్తున్నాడు, ఎందుకు ఇలా చేస్తున్నారంటే ఒక ఆలోచన వచ్చింది నాకు. ఆయనకు హోటల్ భోజనం అలవాటు అయిపోయింది కదా, అందువల్ల తినలేకపోతున్నాడేమో అని చెప్పి నేను ఇంట్లో వడ్డేసి క్యారేజీలో పెట్టి హోటల్ భోజనం నుంచి వచ్చినట్టుగా క్యారేజీ ఆయన ముందు పెడితే ఆకులు వేసుకుని కడుపు నిండా బ్రహ్మాండంగా తింటున్నాడు. ఆయన టెక్నిక్ అర్థమైంది అని చెప్పింది. నేను భోంచేసి హోటల్ రూమ్కి వచ్చాను. వచ్చిన తర్వాత హోటల్ రూమ్లో ఆలోచించాను, ఈ క్యారెక్టర్ మన సినిమాలో పెడితే బాగుంటుంది. సాయంత్రం కాశీ గారు వచ్చినప్పుడు అన్నాను, అలాగే పెడదామండి, బ్రహ్మానందం ఉన్నాడు కదా బ్రహ్మానందానికి పెడదాం అని చెప్పి బ్రహ్మానందాన్ని టీసింగ్ చేసి, అంటే ఒక పద్ధతికి అలవాటు పడిన మనిషి ఆ పద్ధతిలోనే వెళ్తాడు అనేది మెయిన్ ఆ క్యారెక్టర్లో మనకు కావాల్సింది. సో బస్సు కండక్టర్ కానీ టీసీ కానీ ట్రైన్ టీసీ కానీ ఎప్పుడు మూమెంట్లోనే టికెట్లు ఇస్తూ ఉంటారు మనకి, ఊగుతూ కొడుతూ. ఆ ఊగుడు తీసుకుందాం. ఆ ఊగుడు అలవాటు అయిపోయి ఇంటి దగ్గర కూడా భోంచేసేటప్పుడు ఆ ఊగుడులోనే భోజనం చేస్తాడు, లేకపోతే భోజనం చేయలేడు. మనం కూడా ఇప్పుడు ఒక్కొక్కసారి పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అవుతాం సార్. కొంతసేపు ఏదైనా మూమెంట్లో ఉండి బయటకు వస్తే కొంతసేపు అదే మూమెంట్లో మనం ఉంటూ ఉంటాం. అవును. సో ఆ క్యారెక్టర్ పెట్టి పడుకున్నా అలాగే పడుకుంటాడు. క్యాసెట్ పెట్టి ట్రైన్ సౌండ్ వెయ్యాలి, వేసినప్పుడు అలా ఊగుతూ కాళ్ళ పెట్టుకుని ఊగుతూ నిద్రపోతాడు. శ్రీలక్ష్మి ఆవిడ వైఫ్ వచ్చి ఆపేసింది అనుకోండి, ఆగిపోతాడు, ఎవరు ట్రైన్ ఆపేశారు అంటాడు. ఇద్దరిలో కూడా కలవరిస్తూ ఉంటారు అంటాడు. అలాగే భార్యాభర్తలు ఇద్దరు మర్చిపోయి పడుకుంటారు కదా, ఈయన అదే కలవరిస్తూ ఉంటాడు అలా ఊగుతూ. ఏమయ్యా భర్తలు లేవయ్యా, లేవు. అది కాదు సార్, ఒకే ఒక భర్త కావాలి సార్, ఒకే భర్త కావాలా, ఒకే పని అదిగో పక్కనే శ్రీలక్ష్మి చూపిస్తూ ఉంటాడు, అప్పర్ భర్త ఖాళీ ఉంది, అది పైకెక్కు. శ్రీలక్ష్మి లేచి పక్కన కొట్టే ఇట్లా పెట్టి ఉన్న క్యారెక్టర్. ఓకే సార్, అయితే ఇంతకుముందు మీరు ఇన్ని ఇయర్స్ నుంచి మూవీ ఇండస్ట్రీలో ఉన్నారు. ఇంతకుముందు ఇండస్ట్రీకి ఇప్పుడున్న ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎలా సార్, ఎలా వేరియేషన్ అంటే మీరు ఏం చెప్తారు? ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగిందండి, అత్యద్భుతం. ఆ టెక్నాలజీని ఉపయోగించుకుని కథలు మంచి కథ ఎన్నుకుని తీయగలిగితే సూపర్ హిట్లు అవుతాయి. కొన్ని సినిమాలు తీస్తున్నారు కూడా, మనమే ఊహించని లెవెల్లో ఉంటున్నాయి టెక్నాలజీ మీకండి. కానీ ఈ టెక్నాలజీ పేరు చెప్పి టైం వేస్ట్ చేస్తున్నారండి. ఒక గంటలో అవ్వాల్సిన 10 గంటలు చేస్తున్నారండి అనవసరంగా. అది తప్పు. మీరు ముందు మెంటల్గా ప్రిపేర్ అయిపోండి. మీరు వాళ్ళ టెక్నాలజీని ఈ విధంగా ఎలా తీసుకున్నాం, అలా చేద్దాం అనండి. ఎందుకంటే అత్యద్భుతమైన టెక్నాలజీ వచ్చింది మనకండి. వచ్చినప్పుడు మీరు ముందే ప్రిపేర్ అయ్యి చేసుకుంటే బాగుంటుంది కదా. టెక్నాలజీ పేరు చెప్పి మీరు టైం వేస్ట్ చేస్తున్నారు అని నా అభిప్రాయం. ఓకే, మీరు వర్కౌట్ చేసుకోకుండా. కానీ అద్భుతమైనటువంటి మార్పు వచ్చింది సినిమా ఫీల్డ్లో డెఫినెట్గా. పూర్వకాలం లేక సినిమాలు కెమెరా పాతేసి తీయవలసిన నెసెసిటీ లేదు టోటల్గా. కెమెరా పట్టుకుని ఫాలో అయిపోవచ్చు, ఫ్లైలో తీసేసేయచ్చు. మీరండి మనం అన్ని రకరకాలుగా వచ్చేసినాయండి. రకరకాల క్రేన్లు, ఒకే క్రేన్ ఉండేది ఇది వరకు మాకండి, ఇప్పుడు రకరకాల క్రేన్లు వచ్చినాయండి. దానికి తగ్గట్టు బడ్జెట్లు కూడా పెరిగిపోతూ వస్తున్నాయి కదా సార్. బడ్జెట్లు అత్యద్భుతమైన బడ్జెట్ పెంచేస్తున్నారు అసలు.
ఆ బడ్జెట్ని కొంత వేస్టేజ్ జరుగుతుందండి. ఓకే, క్వశ్చనే లేదు. అవును. మనం అంటే ఇప్పుడు డైరెక్టర్ ఈరోజు షెడ్యూల్లో ఈ సీన్లు తీస్తున్నాను, ఈ ఎక్విప్మెంట్ వరకు అయితే ఓకే అనుకుంటే పర్లేదు, కానీ అన్నీ తెప్పించి పెడుతున్నారు. అంటే ఒక ప్లానింగ్ అక్కడ మిస్ అవుతుంది. ప్లానింగ్ మిస్ అవుతున్నారు, దానికి అన్నిటికీ డబ్బు కడుతున్నారు. ఎందుకు ఈ రోజు ఈ సీన్లు కదా, ఈ సీన్లు ఆ రోజు ఏది అవసరం దాని వరకు తెచ్చుకుంటే బాగుంటుంది అని. అలాగే స్క్రిప్ట్ డిస్కషన్ కంటూ ఫారిన్ కంట్రీలకు వెళ్ళి రూములు తీసుకుని అదే బుర్ర కదా మీరు అక్కడ, ఇక్కడున్న బుర్రే అక్కడ ఆలోచన, అక్కడికి వెళ్తేనే వస్తుందా నాకు అర్థం కాదండి. కొంతమంది చేస్తున్నారు, కొంతమంది అలా చేయట్లేదు, కొంతమంది చేస్తున్నారు. అవన్నీ వేస్ట్ ఖర్చులండి, శుద్ధ దండ ఖర్చులు. 6 గంటల అయ్యేటప్పటికి స్క్రిప్ట్ క్లోజ్ చేసి ఇంకా సిట్టింగ్లో కూర్చుంటారు. బోర్డు డబ్బులు ప్రొడ్యూసర్ వేస్ట్ చేస్తున్నారు. అవన్నీ చేస్తే బోర్డు డబ్బు ఖర్చు కలిసి వస్తుందండి. సార్, ఒకప్పుడు ఒక సినిమా రిలీజ్ అవుతుంది అంటే మనం పోస్టర్స్ చూసేవాళ్ళం, వాల్ పోస్టర్స్ చూసేవాళ్ళం. అడపదడప ఏదైనా యాడ్స్, టీవీలో యాడ్స్, అది కూడా చాలా తక్కువ. ఇప్పుడు మనకి చూస్తే ప్రమోషన్స్ కానీ ట్రైలర్ వచ్చిన దగ్గర నుంచి కూడా దాన్ని మూవీ టీం కూడా ఎంతో ప్రమోషన్ చేస్తుంది. సోషల్ మీడియా ద్వారా ఇంకా ఎక్కువ రీచ్ అవుతుంది. కానీ అప్పుడు అవన్నీ లేవు సార్. కానీ ఎలా మూవీస్ నిజంగా అప్పట్లో తీసిన మూవీస్ కూడా ఎంతో హిట్ అయినాయి. 100 రోజులు, 200, 150 రోజులు కూడా ఆడిన సినిమాలు ఉన్నాయి. ఎలా వెళ్ళేవి సార్ రీచ్? ఎలా రీచ్? అంటే పోస్టర్ పబ్లిసిటీ ఎక్కువ చేసేవారండి ఆ రోజుల్లో. అంటే ఈ గోడల మీద వాటి మీద ఎక్కడ పడితే అక్కడ అడుగడుక్కి అంటించేసేవారు పోస్టర్స్. సో ప్రజల్లో ఏమైందంటే అది 15 రోజుల ముందు నుంచి ఆ పోస్టర్లు అంటించేవారు. కమింగ్ 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 కమింగ్, పల్లా థియేటర్లో అనండి మీకండి. కానీ ఇప్పుడు ఏమైందండి, కొన్ని రిస్ట్రిక్షన్స్ వచ్చేసినాయి ప్రభుత్వం మీకండి. కొన్ని చోట్ల కొన్ని బోర్డులు ఉంటాయి చూడండి, అక్కడే అతికించాలి. ఇష్టం వచ్చినట్టు గోడల మీద అతికిస్తే వాళ్ళు పెనాల్టీ వేస్తారు టోటల్గా. సో దానికి కారణంగా ఇప్పుడు ఏమైంది, మనకి డిజిటల్ పబ్లిసిటీ పెరిగిందండి మనకండి. దాన్ని మనం వాడుకోవచ్చు యాక్చువల్గా. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే అదే ఎక్కువ ఫాలో అవుతున్నారు కూడా అండి జనం కూడా, ఆ పోస్టర్ల కంటే కూడా మనకండి. సో దాని మీద ఇది బెటర్మెంట్ 100%. కానీ అప్పుడు ఏం చేసేవాళ్ళం, మనం పోస్టర్ల ద్వారా జనాలను తీసుకొచ్చేవాళ్ళం అంతే, ఇంత పబ్లిసిటీ ఉండేది కాదు. అప్పుడు కూడా మాకండి ఈ ఛానల్స్ ఉండేవి కాదు. ఈ ఛానల్స్లో ట్రైలర్స్ వేయడం, అది వేయడం, ఇది వేయడం డీడీలో వేసేవాళ్ళం అండి, దూరదర్శన్లో మేమండి. అప్పట్లో డీడీ ఎక్కువ చూసేవారు కాబట్టి. ఇప్పుడు ఛానల్స్ వచ్చేసి యూట్యూబ్లు ఉన్నాయండి మనకండి. సో అత్యద్భుతంగా పబ్లిసిటీ వాడుకోవచ్చు. అప్పుడేమో పోస్టర్ ద్వారా వాడుకున్నాం, ఇప్పుడేమో డిజిటల్ ద్వారా వాడుకుంటున్నాం అంతే. సార్, ఇంకొకటి, ఆ రోజుల్లో ఒక సినిమా చూడాలి అంటే ఒక సెలవు రోజు, అది కూడా ఆదివారం, కుటుంబం అంతా కలిసి ఒక థియేటర్కి వెళ్తేనే ఆ సినిమా చూడాల్సిన ఇది ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు, ఎప్పుడైనా చూడొచ్చు, ఏ రోజైనా చూడొచ్చు. ఒక హాలిడే కానీ సాటర్డే సండే ఏం లేదు, ఇంట్లోనే కూర్చొని ఇప్పుడు ఓటీటీ యాప్స్ వచ్చేసినాయి. అది ఎంతవరకు ఎఫెక్ట్ ఉందంటారు? ఈ ఓటీటీలు గీటీలు వచ్చిన తర్వాత కొంత ఎఫెక్ట్ ఉందండి, డెఫినెట్గా ఉందండి. ఓటీటీ వాళ్ళకి మన ప్రొడ్యూసర్ కూడా కొన్ని కండిషన్లు పెట్టారు. ఇన్ని నెలల తర్వాత, ఇన్ని రోజుల తర్వాతే సినిమా రిలీజ్ చేయాలి అని. ఇప్పుడు కొంతమందికి ఏమైపోయిందంటే, వద్దురా 3 నెలల్లో వచ్చేస్తుంది, 2 నెలల్లో వచ్చేస్తుంది సినిమా, ఎందుకు థియేటర్కి వెళ్ళి అవస్థలు పడాలి. థియేటర్కి వెళ్తే పూర్వం రోజుల్లో మనం అండి ఖర్చు మామూలుగానే ఉండేది. ఇప్పుడు థియేటర్కి టికెట్ రేటు పెరిగింది. టికెట్ రేటు కంటే త్రిపులు అక్కడ అమ్మే పదార్థాలు, ఫుడ్ ఐటమ్స్ అండి. కూల్ డ్రింక్స్ కానీ, స్నాక్స్ కానీ, అవి కానీ ఇవి కానీ అదిరిపోతున్నాయండి. ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే 5-6 వేలు అవుతుంది సినిమాకి. 4-5 ఫ్యామిలీ వెళ్ళాలంటే ఎందుకు 5-6 వేలు ఖర్చు పెట్టుకోవడం, 3 నెలల్లో సినిమా వచ్చేస్తుంది కదా మనకి, కూర్చొని చూడొచ్చు, ఆగిపోతున్నారు. వేరే ఫ్యాన్స్, పెద్ద హీరోల సినిమాలు ఫ్యాన్స్ ఉన్నారండి, వాళ్ళు విరగబడి చూసేస్తారు, ఇంక అప్పటిదాకా ఆగరు. అందుకనే వాళ్ళకి టికెట్లు దిగుతున్నాయి. చిన్న సినిమాలకి టికెట్లు దిగట్లేదండి, కారణం అదేనండి. ఓకే సార్, కమింగ్ ఏమన్నా మీ మూవీస్ ఏమన్నా స్టోరీ డిస్కషన్ 2 జరుగుతున్నాయండి. ఓకే, ఈ రెండిట్లో ఏం ఫైనలైజ్ అవుతుందో చూడాలి. అవి కూడా ఇవే జోనర్లోనే సార్, కామెడీ అండ్ ఫ్యామిలీ, కామెడీ ఫ్యామిలీ డ్రామాలు. ఏదైనా ఎప్పుడు అనిపించలేదు సార్ ఏదైనా డిఫరెంట్ జోనర్ ట్రై చేద్దాము? డిఫరెంట్ జోనర్లు అంటే అండి, ఇప్పుడు నాకు ఇమేజ్ అలా ఉండిపోయింది. ఓకే, ఫ్యామిలీ డ్రామాస్ మీద ఇమేజ్, ఫ్యామిలీ డ్రామాలు అనేవి కొత్తది తీసుకోవాలండి.
ఓకే. ఇప్పుడు మనం అంటే మీ దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా అలాగే అదే దీంతో వస్తారండి. వస్తున్నారు కదా సార్? వస్తారండి, అలాగే వస్తారు. అయితే ప్రస్తుతం సమాజంలో ఉన్నటువంటి మార్పుల్ని అనుగుణంగానే కుటుంబంలో తీసుకోవాలండి మనవాడు. అంతే తప్పించి పాతకాలం కుటుంబం లేక ఉమ్మడి కుటుంబం లేక చేస్తే ఎవరు చూడరండి. ఇప్పుడు ఆ రోజులు పోయినాయి టోటల్గా, క్వశ్చనే లేదు. ఇప్పుడు ఆడపిల్ల పెళ్లి చేయాలి అంటే ఇదివరకు తల ఉంచుకుని కూర్చోబెట్టి తల్లిదండ్రులు డిసైడ్ చేసేవారు. నవేడేస్ లేదండి. ఎందుకంటే ఆ అమ్మాయి సంపాదిస్తుంది, ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చింది, సొంతంగా ఆలోచించే ఆలోచనలు వచ్చినాయి, వాళ్ళే సెలెక్ట్ చేసుకుని వాళ్ళే డెసిషన్ తీసుకుంటున్నారు టోటల్గా. సో అంత మార్పు వచ్చింది. ఆ మార్పులను అప్లై చేసుకుంటూనే సినిమా తీయాలి మనం. అంతే తప్పించి అమ్మ ఆ సంబంధం గాయ చేస్తారు ఆడి చేసుకొని వెళ్ళి అంటే కుదిరే పని కాదండి. నవేడేస్ సినిమా ఎవడో చూడు, ఉన్న విషయం చెప్తున్నాను నేనండి. మనం పాత సాంప్రదాయాలు తీసుకురావాలి, పెట్టాలి అంటే సమాజం ఆ రూట్లో వెళ్తున్నప్పుడు మనం ఆ రూట్లో వెళ్ళాలండి. ఇప్పుడు బేబీ అనే సినిమా ఉందండి, ఈరోజు చెప్తున్నాను మీకు, లేటెస్ట్గా తీసాడు అతనండి. ఒక అమ్మాయిని తీసుకొని విలేజ్ నుంచి వెళ్ళినటువంటి అమ్మాయి, సాంప్రదాయంతో పెరిగినటువంటి ఒక అమ్మాయి సిటీకి వచ్చేటప్పటికి ఎన్ని మార్పులతో వచ్చేసింది అని. కానీ ఎండకు వచ్చేటప్పటికి జరిగిన పరిణామాల్లో మోరల్ ఇచ్చాడు, ఇలా వెళ్ళడం వల్ల జరిగిన మార్పు ఇది అని. అంటే అప్పటి వరకు జనాలను ఎంటర్టైన్ చేసేసాడు. ఫైనల్గా ఒక మెసేజ్ అయితే ఇచ్చారు సొసైటీ. ఎండలో మాత్రం మెసేజ్ ఇచ్చాడు, ఎండలో సింపుల్ మెసేజ్. బట్ ఈ లోపల మొత్తం చేసేసారు యూత్ అంతా. ఓకే సార్. సార్ ఇలాగే మీరు ఇంకా ఇలాంటి మంచి మంచి సినిమాలు, హాస్య చిత్రాలు కావచ్చు, కుటుంబ కథా చిత్రాలు మరెన్నో ఇవ్వాలి, అలాగే ఆరోగ్యంతో పాటు ఆనందాన్ని కూడా అందించాలని, మరింత సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, ఇది ఇవాళ 24 ఫ్రేమ్స్. మరో గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 99 టీవీ.